దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మనము ధ్యానం చేసుకున్నాం. అందరం బైబిల్ తీసినట్లయితే వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనల్ని ఎలాంటి ఎండదెబ్బ వడదెబ్బ తలకోకుండా వారం అంతా మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యం ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన కృపకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క మాటలు రాస్తున్నారు 9వ అధ్యాయంలో. ఇవి ఎవరికి చెప్తున్నాడంటే సంఘములో ఉన్న వారికి చెప్తున్నాడు. సంఘములో ఉన్న వారికి చెప్తున్న మాటలు. అక్కడ ఏం జరిగిందంటే పౌలు గారు తాను ఏంటో ఒకసారి సంఘానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను రికగ్నైజ్ చేయట్లా, అంటే గుర్తించట్లా సంఘంలో ఉన్న ప్రజలు కానీ విశ్వాసులు కానీ. ఆయన ఎవరో ఏంటో సరైన ఇంకా పూర్తిగా అవగాహన విశ్వాసులకు అర్థం కావట్లా. అందుకు ఆయన తనేంటో, తన ఆత్మీయ జీవితం ఏంటో, తన భక్తి ఏంటో ప్రజలకు చెప్తున్నాడు. అంటున్నాడు కదా, నేను స్వతంత్రుని కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక సేవకుడును, ఒక అపోస్తుడును, నేను ప్రభువును చూశాను. కడపటి అపోస్తులు నేను కూడా ప్రభువును చూశాను. అయితే నా పనికి ఫలము మీరే కదా. అంటే నా పని అంటే నేను సువార్త చెప్పి మిమ్మల్ని అందరినీ రక్షణలోకి తీసుకొచ్చి బాప్తీసాలు ఇచ్చి దానికి తగిన విధముగా మిమ్మల్ని నడిపిస్తున్న వ్యక్తిని నేనే కదా. నేను చేసిన పనికి ఫలము మీరే కనబడుతున్నారు కదా. అంటే ఒక పండు మనము నాటినప్పుడు దాని యొక్క చెట్టు యొక్క ఫలం ఏంటో ఆ ఫలం వస్తుంది కొద్ది రోజుల్లో. అలాగే నేను మిమ్మల్ని సువార్త చెప్పి వాక్యం చెప్పి రక్షణలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మి ఉన్నారు. ఇది నేను చేసిన పనే కదా, దానికి ప్రతిఫలం మీరే కదా అని అంటున్నాడు. అని అంటూ ఇతరులకు నేను అపోస్తుని కాకపోయినా మీ మట్టుకై నేను అపోస్తునై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తులతో ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానము ఇదే. పౌలు గారిని కొంతమంది విమర్శిస్తున్నారు. చూడండి, సంఘములో మందిరాల్లో సేవకులను కొంతమంది విమర్శించేవారు ఉంటారు, కొంతమంది గౌరవించేవారు ఉంటారు.
కొంతమంది లోబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది లోబడని వారు ఉంటారు. అయితే ఆ సంఘములో కొంతమంది పౌలు గారిని విమర్శిస్తున్నారు. విమర్శించే వారికి చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు సువార్త చెప్పి మిమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చి, నేను ఆత్మీయతలో మిమ్మల్ని నడిపించిన వ్యక్తిని కదా, నేను చేసిన పనికి ప్రతిఫలము మీరు కదా. నన్ను మీరు ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు. కాబట్టి నేను చెప్పే సమాధానము ఇదే. గుర్తుపెట్టుకోండి, ఈ సమాధానం చెప్తున్నాను. చూడండి, లోకస్తులు లోకంలో ఉన్న పరిస్థితులు వేరు, సంఘంలో ఉండే పరిస్థితులు వేరు. లోకంలో ఉండే వాళ్ళు గ్రహించిన, సావుకుణ్ణి గ్రహించినా గ్రహించలేకపోయినా, సంఘంలో ఉండేవారు, అరే నేను ఆయన ద్వారా సువార్త నమ్మాను, వాక్యాన్ని, దేవుడు ఆయన ద్వారా వాక్యాన్ని నేను విన్నాను, రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞుడిగా ఉండాలి అని వారు గ్రహించట్లా, ఆయన్ని గౌరవించట్లా, ఆయన్ను చాలా విమర్శన పూర్వకంగా మాట్లాడుతున్నారు. అందుకు పౌలు గారు తన యొక్క చేసిన పనేంటో జనాలకి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటున్నా కదా, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? త్రక్కిన అపోస్తుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుంటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కలువు చేయన, ద్రాక్ష తోటను వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందన కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. చూడండి, ఇక్కడ నేను చాలామంది వారి కుటుంబమును, భార్యను పెట్టుకుని పరిచర్య చేస్తున్నారు, పరిచర్య నిమిత్తం వెళ్తున్నారు. మరి నేను కూడా నాకు వివాహం కాలేదు అన్నాడు పౌలు. అక్కడ కూడా ఆ గేటు అక్కడ కూడా నేను, నాకు వివాహం కాకపోయినా కూడా నేను మిమ్మల్ని సువార్త చెప్పి రక్షణలో నడిపించి మిమ్మల్ని భక్తులు నడిపిస్తున్నాను కదా, మరి నేను స్వతంత్రంగా ఉండటానికి అవకాశం లేదా? నేను ఉండాలి కదా, నేను కూడా అలాగా తిరగచ్చు కదా, నేను కూడా అలాగ సువార్త నిమిత్తం వెళ్ళొచ్చు కదా అని చెప్తూ అన్నాడు. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు, మంద కాచి మంద పాలు త్రాగనివాడు ఎవడు? గొర్రెలు కాచుకుంటున్నాడు లేదా మేకలు కాచుకుంటున్నాడు, మేక పాలు బాగుంటాయి కదా, మేకలు కాచే ఒక కాపరి ఉన్నాడు, మేకలు కాస్తున్నాడు. ఏం చేస్తాడు? సాయంకాలానికల్లా మేక పాలు తీసుకుంటాడు, తాగుతాడో అమ్ముకుంటాడో ఏం చేస్తుందో అది ఆయన ఇష్టం. ఎందుకు? ఆ మందకి ఆయన కాపరి కాబట్టి. ఆ మందకి ఉదయం అంతా ఏం చేస్తున్నాడు? ఆహారం పెడుతున్నాడు, ఆహారాన్ని అందిస్తున్నాడు, తినమని చేతికి అందిస్తాడు, ఒకసారి ఆ కొమ్మలు దగ్గరికి అందిస్తాడు. కాబట్టి ఆ మందను ఆయన కాస్తున్నాడు కాబట్టి మంద పాలు తాగే హక్కు ఎవరికి ఉంది? ఆయనకుంది, ఆ మంద కాచే కాపరికి ఉంది. అలాగే సువార్త చెప్పి రక్షణలోకి తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చి దేవుని మందిరాన్ని నడిపించి దేవుని మందిరములో వారు ఎదుగుతుండగా, వారు పడే కష్టార్జితంలో, వారు చేసే పనిలో, వారు ఇచ్చే అర్పణలో, దానిలో ఆ సేవకుని తినటంలో తప్పే ఉంది. ఎందుకంటే యాజకుడికి సొత్తు ఏందయ్యా అంటే, దేవుడికి ఏదైతే ప్రజలు ఇస్తారో అది యాజకుడి సొత్తు. అది బైబిల్లో మనకు ఉంది. ఇక వాళ్ళకి వేరే సొత్తు ఏం లేదు. శ్వాసులు ఏదైతే సంఘం దేవుని నామంలో దేవుని పేరట మందిరపు నిధిలోనికి ఆహారపు నిధిలోకి తీసుకొస్తారో, అది అర్పణే కానీ ఇంకోటి కానీ ఏదైనా అది ఎవరు తీసుకోవాలంటే యాజకుడు తీసుకోవాలి. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మందను కాచి
మంద పాలు త్రాగని వాడు ఎవడు ఉండడు. మందన కాచి ఏం చేస్తాడు? మంద పాలు తాగుతాడు. సరే, బర్రెలు బర్రెలు ఉన్నాయి అనుకోండి, సాయంత్రానికల్లా ఆ బర్రె పాలు, గేదె పాలు తీసుకుంటాడు, అది తాగుతాడు, చక్కగా పాలు తాగుతాడు, పెరిగేసుకుంటాడు, ఇంకా అమ్ముకుంటాడు, అది వారి ఇష్టం. ఇది ఎలాగైతే ఆ మంద కాచి ఆ మంద పాలు తాగుతారో, అలాగే కాపరి కూడా విశ్వాసును దేవుని నడిపించినప్పుడు దాని ప్రతిఫలం అనుభవించేది ఎవరంటే దైవజనులు అనుభవించాలి. ఎవడైనా దండులో చేరి సొంత ఖర్చు పెట్టుకుంటాడా? ద్రాక్ష తోట వేసి తన ఫలము తినని వాడెవడు? చూడండి, ఎవడైనా ఒక ఉద్యోగం చేసేటప్పుడు సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని వెళ్ళరాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళకి ఏమొస్తుందంటే డిఏ వచ్చింది, వాళ్ళకి జీతం ఇచ్చింది, ప్రయాణ ఖర్చులు ఇచ్చింది, హెల్త్ సంబంధించిన డబ్బులు ఇస్తూ ఉంటుంది. అందుకే జీవితంలో గవర్నమెంట్ జాబ్ అనేది కోసం చూస్తారు. ఎందుకంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది, ఇంకా లైఫ్ లాంగ్ తను పోయినా కూడా తన భార్యకు పెన్షన్ వచ్చింది, ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే గవర్నమెంట్ జాబ్ అనేది ఉండాలని కోరుకుంటారు. కానీ గవర్నమెంట్ జాబ్లో ఉండి తన సొంత డబ్బులు తీయడు. ఎందుకు? గవర్నమెంట్ ఏదైతే ఆ పని నిమిత్తం ఇస్తే ఆ డబ్బులే వాడతారు, కానీ సొంత డబ్బులు వాడరు. అలాగే మందిరములో కూడా, సంఘములో కూడా మందన కాచి మంద పాలు తాగే అర్హత ఎవరికి ఉన్నదంటే దైవజనుడికి ఉంది. పౌలు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కొంతమంది పౌలు గారిని విమర్శిస్తున్నారంట. విమర్శించే వాళ్ళందరికీ పౌలు గారు ఒక మంచి సమాధానం ఏంటంటే, ఒరే బాబు, నేను మిమ్మల్ని కన్నాను. ఒకసారి అంటాడు, సువార్త వల్ల నేను మిమ్మల్ని కంటిని అంటాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మనం పిల్లల్ని కన్నా మనము ఏం చేస్తాం? వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సాధించాలి, భవిష్యత్తులో ఏదన్నా మనము పెద్దవాళ్ళప్పుడు మనకి తోడుగా అండగా ఉండాలని ఇది మన కోరిక, మన ఆశ, మన డిజైర్ ఇదంతా. ఎందుకంటే వాళ్ళ ద్వారా మన ఫలాలు మనం అనుభవించాలి. అప్పుడే మనం చేసిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది. అలా కాకుండా కష్టపడి చదివించి పెద్ద చేసి ఉద్యోగాలు అలా తీసుకొచ్చిన తర్వాత మనకు ఉపయోగపడకోకుండా ఉంటే ఆ తల్లి ఆ తండ్రి పడే వేదన అంతా ఇంత కాదు. అరే, ఇంతకాలం చదివించాను, ఇంతకాలం చదువు చెప్పించాను, వేల రూపాయలు ఖర్చు పెట్టాను, ఈరోజు నాకు కనీసం ₹1 కాదు కదా, ప్రేమగా కూడా పొందుకోలేకపోతుంది తన ద్వారా అని ఈరోజు ఎంతోమంది తండ్రులు బాధపడుతున్నారు. అంటే నేను కన్నా ఈ పిల్లల ద్వారా నేను ఏ మేలు పొందుకోలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం సేవకులు అంతే. ఈరోజు సేవకులు కూడా అనేక మంది సేవకులు కన్ని పెంచి పెద్ద చేసి వారిని ఆత్మీయతలోకి నడిపించి చివరికి వారి ద్వారా ఆ మేలులు పొందే టయానికి వాళ్ళు ఆ సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ సేవకుడిని పట్టించుకోకపోతే మరి ఆయన ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుంది? మందన కాచేవాడు ఏం చేయాలంట? మంద పాలు త్రాగాలి. దానిపైన ఒక మాట అన్నాడు. ఈ మాట లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం వీటిని చెప్పుచున్నది కదా, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రం రాయబడింది. దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్తున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట చెప్తున్నాడు. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుతున్న ఆశతో త్రొక్కింపను. మీ కొరకు ఆత్మ సంబంధం మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధ ఫలములు కోసుకుంటా గొప్ప కార్యమా? హల్లెలూయా. మీ కొరకు ఆత్మ సంబంధమైన ఫలాలు మేము విత్తి ఉంటే, శారీరక సంబంధమైన మీ ద్వారా వచ్చే అర్పణలు కానుకలు అయితే మీ ద్వారా ఏదైనా ఆ మేలు మేము అనుభవించడానికి అర్హులం అని పౌలు గారు సంఘాన్ని చెప్తున్నారు. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు కంట మూతికి చిక్కం పెట్టవద్దంట. మూతికి చిక్కం పెడితే పాపం ఆ కళ్ళం తొక్కేటప్పుడు ఆకలింది అనుకో, మరి తినాలి కదా, అది కూడా సావుకుడు కూడా తినాలి కదా, అలాగే ఆ ఎద్దు కూడా తినాలి కదా. అందుకే దానికి ఏం చేయకూడదంట? మూతికి చిక్కం పెట్టకూడదంట. అది తింటూ చక్కగా పనిచేస్తూ ఉంది. అలాగే సేవకుడు కూడా, కాపరైన నేను మిమ్మల్ని సువార్త ద్వారా కని పెంచి పెద్ద చేశాను. మీ ద్వారా నేనేం పొందుకోవాలంటే
శారీరకమైన అంటే లోక సంబంధమైన అర్పణలుగా, లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను కాబట్టి మీ ద్వారా నాకు ఉపయోగపడాలి, మీ ద్వారా నాకు ఉపయోగకరంగా ఉండాలే కానీ మీ ద్వారా నాకు నష్టం రాకూడదు అని పౌలు గారు అంటారు. ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇక్కడ యెషయా ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం యెహోవా 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపురు. పాపిష్టి జనమా, దోషపరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషితులు. ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకనూ కొట్టబడుచున్నారు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనమైనది, అరికాలము కొంచెమే లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు గురించి ప్రవక్త యెషయా చెప్తున్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద ఏమయ్యారంట, తిరగబడి ఉన్నారు. ఈరోజు ప్రతి కుటుంబంలో జరిగేది ఇదేగా. ప్రతి కుటుంబంలో నిన్న ఒక ఆయన అంటున్నాడు వాళ్ళ అబ్బాయి గురించి. వాడు చదివేది సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ అంటున్నాడు. నా మాట వింటలేదు. అసలు ఎలా అయిపోయాడంటే అంత ఫోన్కి అడిక్షన్ అయిపోయాడంట. ఫోన్ గేమ్స్ కానీ, ఖాళీ దొరికితే ఆయన ఫోన్ కానీ, వాళ్ళ అమ్మ ఫోన్ కానీ, వాళ్ళ అత్త ఫోను, వాళ్ళ మామ, లేకపోతే ఎవరు ఫోన్ బట్టి ఆ ఫోన్. అరే మేము ఇంతగా కష్టపడి పైకి వచ్చాను, నేను ఒక మంచి జాబ్ హోల్డర్, నా భార్య ఒక మంచి జాబు, ఈరోజు నా పిల్లలు నా మాట ఏం చేయలేకపోతున్నారంటే వెళ్ళలేకపోతున్నారు, నాకు చాలా బాధగా ఉంది, వేదనగా ఉంది అంటున్నాడు. ఈరోజు ప్రతి కుటుంబంలో కనపడని వేదన ఏందంటే నా పిల్లలు నా మాట వింటలేరు. అట్ ద సేమ్ టైం సంఘంలో కూడా అంతే, సేవకుడు మాట విశ్వాసులు వింటలా. వినాల్సిన హక్కు విశ్వాసులకు ఉంది. ఎందుకంటే నీకు సువార్త చెప్పి, నీకు బాప్తిసం ఇచ్చి, నిన్ను యేసును పరిచయం చేసి, నిన్ను యేసు దగ్గర తీసుకొచ్చి, సంఘంలో ఒక సభ్యుడిగా చేసి, ఆత్మీయతలో నీకు బోధించి, నువ్వు దేవుని మాటను, సేవకుడి మాటను వినాల్సిన అవసరత ఉన్నదా లేదా? ఉన్నది. అలాగే ఎలాగైతే ఈ లోకం విశ్వాసులు, ప్రజలు, సంఘంలో ఉన్న కొంతమంది, పౌలుగా చెప్పినదే, కొంతమంది నన్ను విమర్శిస్తున్నారంటున్నారు. ఇది ప్రతి సేవకుడికి ఎదురయ్యే సమస్య, కొత్త ఏం కాదు. సంఘంలో ఒక 100 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఖచ్చితంగా ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఒక 2-3 ఉంటారు ఖచ్చితంగా. అందరూ మన సేవకుడిని మంచివాడు అంటారు. వాడు ఎప్పుడు మనకు పోట్లాగే ఉంటాడు, వాడు ఎప్పుడు మనకు ఒక బాణంలాగే ఉంటాడు. అలాగే కుటుంబంలో కూడా అది తల్లో, అత్తో, మామో, లేకపోతే అల్లుడో, ఇంకోడో, ఎవడో పోటు మనకి ఒక ముళ్ళులాగా ఉంటూనే ఉంటారు. కానీ దేవుని జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి. పౌలు గారు చెప్తున్నాడు వాళ్ళకి, నన్ను విమర్శించే వారికి చెప్పు సమాధానం ఇదే, నేను మిమ్మల్ని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, కానీ ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు. అదే కుటుంబంలో అదే జరిగిందంట. యెషయా ప్రవక్త అన్నాడు, నేను మీ పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. రోజు వార్తల్లో, పేపర్లో చూస్తే తండ్రిని కొట్టాడని, చేతులు నరికాడని, తాగటానికి డబ్బులు ఇవ్వకపోతే కొట్టాడని, తిట్టాడని, నరికేశాడని, బండతో కొట్టాడు, ఎన్నో వార్తలు మనం చూస్తాం. బతుకున్న ఆమెని తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టాడని, ఇలాగ ఎన్నో వార్తలు మనం చూస్తాం. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. కానీ సంఘంలో కూడా చెప్తున్నారు, లోకంలో ఏదైతే జరుగుతుందో అది సంఘంలో కూడా చేసింది. ఈరోజు కాదు, ఆనాడే పౌలు గారిని, అంతలాంటి భక్తుగడి సేవకుడిని, ప్రభు కోసం రోషంగా బతికేవాడిని,
ఒక సమర్పణ గల సేవకుడిని, పెళ్లి కూడా చేసుకోకుండా అంత పరిశుద్ధత గల సేవకుడినే ఏం చేస్తారంట, అక్కడ కొరింథీ సంఘంలో కొంతమంది ఏం చేస్తున్నారంట, విమర్శిస్తున్నారు. అందుకే సేవకుడు ఎప్పుడు కూడా ఆ విమర్శలకు భయపడడు. ఎందుకంటే పిలిచింది దేవుడు కదా. అందుకే అక్కడ పౌలు నన్ను అపోస్తులుగా చేసింది దేవుడు, నన్ను పిలిచింది దేవుడు అంటాడు. అందుకే సేవకుడు దేవుడి చేత పిలువబడిన వాడు ఎప్పుడు కూడా విమర్శన మాటలకు భయపడడం. ఎందుకంటే పిలిచింది దేవుడు. సరే విమర్శిస్తే విమర్శించుకొని ఆ నోరే దేవుడు రేపు దీవెనకరంగా మాట్లాడే దేవుడు చేస్తాడేమోనని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మనకి ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. ఖచ్చితంగా అందరూ మనల్ని ప్రేమించరు, ఒకడో ఇద్దరో మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. అలాగే చిన్న సంఘంలోనైనా పెద్ద సంఘంలోనైనా మనల్ని విమర్శించేవాళ్ళు, ఖచ్చితంగా సేవకుని విమర్శించేవాళ్ళు ఉంటానే ఉంటారు. అయితే వాడికి తెలుసుకుని, సత్యం తెలుసుకుని వాక్యం వైపు మలిస్తే తప్ప అప్పుడు దాకా వాడు విమర్శిస్తూనే ఉంటాడు. ఇస్కరియోతు యూదా కూడా చచ్చేంత వరకు యేసు ప్రభుతో ఉన్నాడు. చివరి టైంలో యేసు ప్రభువును అప్పగించకూడదు, భయంకరమైన శిక్షకు ఏం చేశాడంటే అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏ డబ్బు కోసం అయితే ఆశపడి అప్పగించాడో, చివరికి ఆ డబ్బు తీసుకున్న ఏమయ్యాడు, సచ్చి ఇంత ఘోరమైన తప్పు చేసేదేంటి అని తను తెలుసుకుని వెళ్ళి ఏం చేశాడంటే ఉరి శిక్ష వేసుకున్నాడు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతున్నాడు. అందుకే సేవకుడిని విమర్శిస్తారు, మాట వినరు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులను కూడా మాట వినరంట. వారు నా మీద తిరగబడి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాడిని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలు తెలియలేదు, నా జనులు యోచింపురు అని యెషయా ప్రవక్త అంటున్నాడు. 14వ వచనం దాంట్లోనే యెషయా గ్రంథం, మీ అమావాస్య ఉత్సవములు నియమ కాలములు నాకు హేములు, అవి నాకు బాధాకరం, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకోండి. దుష్క్రియలు నాకు కనబడకుండా వాటి తిరిగిప్పుడు కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. హల్లెలూయా. అయితే తిరగబడిన ఆ ప్రజల వైపు చెప్తున్నాడు ప్రవక్త యెషయా, మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని, మీ పశ్చాత్తాపమును మీరు తెలుసుకుని మీరు దేవుని వైపు తిరిగితే అప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తారు. ఎవరంటే వీళ్ళు తిరుగుబాటు చేసేవారు. చూడండి, తిరుగుబాటు చేసే సంఘ విశ్వాసులు ఉంటారా, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు వాళ్ళ సేవకుడి మీద విమర్శించేవారు, సేవకుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళ జీవితాలు మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడినట్టుగా ఉండరు. వాళ్ళ బ్రతుకు అట్టగే ఉంటా ఉండదు. వాళ్ళ బ్రతుకు ఎక్కడ వేసామో అక్కడే ఉండదు. ఎదుగు పొదుగు ఉండదు, ఇంట్లో ఒక ఆశీర్వాదం ఉండదు, ఒక దీవెన ఉండదు, కష్టార్జితం రాబడి ఉండదు, సరైన మేలు ఉండదు, ఏమి ఉండదు. కానీ పైకి మాత్రం గంభీరంగా కనబడతా ఉంది. హల్లెలూయా. అయితే ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు తెలుసా? ఇప్పుడు చెప్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, మళ్ళీ వాళ్ళు సంఘాలకు వెళ్తారు, వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఫస్ట్ నీ తప్పును, నీ పాపములను, ఆ విమర్శించే మాటలను తుడిచిపెట్టి కడుక్కుని శుద్ధి చేసుకుని నువ్వు పశ్చాత్తాపపడి వస్తే అప్పుడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, నన్ను మీరు విమర్శిస్తున్నారు, నన్ను విమర్శించే అర్హత మీకు లేదు, అయినా కూడా మీకు ఒక మాట చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఎలా కన్నానో పెంచానో, మిమ్మల్ని ఎలా పోషించానో నాకు తెలుసు. అయినా కూడా మందను కాచి నేను మరి మందపాలు నేను తాగకూడదా అని తను చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టి నేను శారీరకమైన ఫలాలను నేను తినడానికి యోగ్యుడును కానా? నేను తినొచ్చు, అర్హత నాకు ఉన్నది అంటున్నాడు. తర్వాత చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 11వ వచనం, మీ కొరకు 12వ వచనం, ఇతరులు మీపైన ఈ అధికారం పాలుకొనేలా మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తను ఏ అభ్యంతరమైన కలుగు చేయకుండా అన్నిటిని సహించున్నాం.
పౌలు గారికి ఇతరులు ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగినలా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోవాలా. పిల్లల మీద అధికారం ఎవరికి ఉండుద్ది? తల్లిదండ్రులకు ఉండుద్ది. బయట వాళ్ళకి ఎక్కువ అధికారం ఉండుద్దా? తల్లిదండ్రులకు అధికారం ఉండుద్దా? తల్లిదండ్రులకే ఉండుద్ది. సంఘంలో విశ్వాసుల మీద అధికారం ఎవరికి ఉండుద్ది? సంఘ కాపరి మీదకు ఉండుద్ది. సంఘ కాపరికి ఉండుద్ది అధికారం. ఆ అధికారం మాకు మీ మీద ఉన్నా కూడా నేనేం చేయలేదంటే ఆ అధికారాన్ని మీ మీదకు ఉపయోగించాల. మిమ్మల్ని కఠినంగా మీ మీద నేనేం మాట్లాడలేదు. మాకు మిమ్మల్ని తిట్టే అధికారము, గద్దించే అధికారము, మిమ్మల్ని సరిచేసే అధికారం మాకు ఉన్నా కూడా నేను ఆ పని చేయలేదు అంటున్నాడు. మాకు అధికారం కలిగి ఉన్నలా మాకు అయితే మాకు ఇతరులకు మీ పైన అధికారంలో పాల్గొనేలా మాకు ఎక్కువ కలదు కదా. మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్త ఏ ఇబ్బంది కలుగు చేయకుండా అన్నిటినీ ఏం చేస్తానంట? సహిస్తున్నాను. మాకు అధికారం ఉంది. మీకులాగా ఎదురు తిరిగి మాట్లాడే అధికారం, మిమ్మల్ని ఖండించే అధికారం మాకు ఉన్నది. కానీ నేనేం చేస్తున్నానంటే సహిస్తున్నాను. తర్వాత మంచి మాట అంటే కదా, ఆలయ కృత్యములు అయితే ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠములతో కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు ఎరగరా? అలాగన సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. చెప్పండి, సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపాలి. సువార్త ప్రచురించేవాళ్ళు అంటే దేవుని మాట చెప్పేవాళ్ళు ఎలా బ్రతకాలి? సువార్త ద్వారానే బ్రతకాలి. ఎందుకు? దేవుని పని చేస్తే దేవుడే వాళ్ళకి సహాయం చేస్తాడు. సువార్త చెప్తే, రక్షణ కల్పిస్తే వారిచ్చే అర్పణ కానీ కానుక కానీ దాని ద్వారానే మీరు బతకాలి. ఎందుకంటే దేవుడు ఆ నియమం పెట్టాడు అక్కడ. అందుకే పౌలు అన్నాడు, నేను సువార్త ప్రకటించేవారు సువార్త వల్లనే జీవింపాలని ప్రభు పెట్టి ఉంది కదా. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఈలాగూ జరుపునని ఈ సంగతి రాయలేదు. ఎవడైనా నా అతిశయమును నిరర్థకం చేయటి కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపూడది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయినలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసేలా నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహత్వము నాకు అప్పగింపబడును. హల్లెలూయా. పైన ఒక మాట అన్నా కదా, నేనైతే దేనిని వినియోగించుకోవాలా. అంటే సువార్త ద్వారా బ్రతికే హక్కు నాకు ఉన్నా కూడా సువార్త ద్వారా వచ్చే లాభం నేను పొందుకోవాల్సిన అవసరం ఆ యొక్క అవసరం ఉన్నా కూడా నేను వినియోగించుకోకుండా ఎంత సమర్పణతో చేస్తున్నా తెలుసా? నేను బ్రతుకుట సేవ చేయటమే నా బ్రతుకు. ఒక మాట అన్నాను కదా, నేను సువార్త ప్రకటించును, నాకు అదే కారణం లేదు. సువార్త ప్రకటించే భారం నా మీద మోపడదు. ఒక సువార్త ప్రకటింపపోయిన నాకు శ్రమ. అంటే ఈయన సేవ ఎలాగుందంటే, నేను సువార్త ప్రకటించకపోతే, దేవుని పని చేయకపోతే నాకు శ్రమ. అంటే వాళ్ళు ఏదో అర్పణిస్తారనో కానుకిస్తారనో నేను సేవ చేయట్లేదు. ఒకవేళ దాని ద్వారా నేను లబ్ధి పొందొచ్చు, దాని ద్వారా నేను బతకాలి, అది నియమమే. వాస్తవానికి సువార్త ద్వారా నేను బతకాలి, అది ప్రభు పెట్టిన నియమమే. కానీ దానికన్నా ఎక్కువగా నేను చేస్తున్నాను. ఏంటంటే సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపన్నది. ఒకవేళ నేను సువార్త చెప్పపోతే నాకేమొస్తుందంట? శ్రమ. అంటే ఎంత ఆత్మీయతగా చెప్తున్నట్టు. ఒకవేళ నాకు లాభం వచ్చినా రాకపోయినా, ఒకవేళ నాకు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నాకు అర్పణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ భారం నా మీద ఉన్నది. హల్లెలూయా. ఇంతలాంటి భారం కలిగిన సేవకుడును ఆ సంఘంలో ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారంట? విమర్శిస్తున్నారు. ఇంత భారంగా చూడండి, ఆత్మీయమైన సేవకుడికే ఎక్కువ విమర్శలు వస్తాయి. భారం కలిగి చేసే సేవకుడికే కష్టాలు ఎక్కువ వస్తాయి. భారముగా చేసే సేవకుడికే కష్టాలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, కన్నీళ్ళు కానీ,
లేకపోతే జనాలు మోసం చేయటం కానీ, జనాలు రకరకాల మాట్లాడటం కానీ, ఇవన్నీ ఎవరికి వస్తాయంటే భారము కలిగి చేసే సేవకుడికి. ఎందుకంటే ఈయన దేమి ఆశించడం, ఇస్తే తీసుకుంటే లేకపోతే లేదంతే. బలవంతంగా నువ్వు ఇవ్వాలి, ఇస్తేనే అది ఇది అని చెప్పడు. కానీ ఇస్తున్న తర్వాత తీసుకుంటాడు, కానీ బలవంతంగా ఏం చేయడు. ఈ పౌలు గారు కూడా చెప్పే మాట ఏంటంటే, ఈ భారం నా మీద మోపబడింది, ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోతే నాకేమొస్తుందంటే శ్రమ వస్తుంది. అంత ఆత్మీయులు సేవకుడును కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఆత్మీయమైన సేవకులను గ్రహించకపోగా ఆ సేవకుడిని ఏం చేస్తారంటే విమర్శిస్తారు. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంతమంది ఆత్మీయ సేవకులు ఉంటారో. భారం కలిగిన సేవకులు ఎంతమంది ఉంటారో. ఎందుకంటే ఆ భారం అనేది సేవకులు ఉంది. మరి అవతల వ్యక్తికి ఆ భారం ఉన్నప్పుడే ఆ సేవకుడి యొక్క ఆత్మీయ జీవితం ఏంటో, ఆ భారం ఏంటో అర్థమైంది. అప్పటిదాకా ఆ వ్యక్తికి అర్థం కాదు. అందుకే అన్నాడు, నేను సువార్త ప్రకటించుకున్న శ్రమ అన్నాడు, ఇది నేను ఇష్టపడి చేసినలా నాకు జీతం దొరుకును, ఒకవేళ ఇష్టపడకపోయినను గృహ నిర్వాహత్వము నాకు అప్పగివ్వను. ఇది ఇష్టపడి నేను చేస్తే, ఈ సేవను ఇష్టపడి చేస్తే నాకు ఖచ్చితంగా ఏమొస్తుందంట, జీతం వస్తుంది. ఎలా చేసా? సువార్త చెప్పాం, ఎవరు కానుకోలేదు, ఎవరు సహాయం చేయలేదు. వాళ్ళ ద్వారా రాకపోయినా దేవుడు ఇంకొకరి ద్వారా ప్రేరేపిస్తాడు. ఒక సేవకుడు 3 రోజుల నుంచి అన్నం తింటున్నాడు. 3 రోజుల నుంచి అన్నం లేక, ఇంట్లో సరుకులు లేక, కుటుంబాన్ని పెట్టుకుని ఇంట్లోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్పుకోవటానికి నోరు తెరిచి చెప్పుకోలేడు. అది దేవుడు తప్ప ఎవరు చెప్పుకోలేడు సేవకుడు. అతను అలాగా మౌనంగా ఇంట్లోనే ఉండి, అందరూ అడుగుతున్నారు ఏం కూర అంటే ఫలానా ఫలానా అని చెప్తున్నాడు. అందరికీ తెలిసినట్టుగా నటిస్తున్నాడు, అంటే తిన్నట్టుగా నటిస్తున్నాడు. నేను కూడా అన్నం తిన్నాను అన్నట్టుగా నటిస్తున్నాడు ఆ కుటుంబం. ఒకరోజు ఒక ఆయన ట్రైన్లో వెళ్తున్నాడు. వెళ్తూ ఎందుకో సడన్గా ఆయన వెళ్ళాల్సిన ఊరు సపోజు విశాఖపట్నం, చెన్నై నుంచి మద్రాసు నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. ఎందుకో విజయవాడలో రాగానే ఆయనకి ఏదో ప్రేరేపణ వచ్చింది. ఒక పెద్ద సేవకుడు, ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు కదా, సరే ఇట్లా వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆయన్ని కలబడి మాట్లాడి వెళ్దామని ఎందుకో మధ్యలోనే విజయవాడలో దిగిపోయి ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి పరిచయం చేసి మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి, ఏంటి భోజనం అయిపోయిందా, భోజనం చేశారంటే చేశారండి అది ఇది. ఆ మాట ఎవరో విని వాళ్ళు భోజనం చేసి 3 రోజులు అయిందని చెప్పారు. వెంటనే ఆ దైవజనుడు ఈ దైవజనుడు తీసుకెళ్ళి 1 నెల 2 నెలలు కావాల్సిన సరుకులన్నీ తీసుకెళ్ళి రేషన్ మొత్తం ఇప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఆత్మకార్యం. చూడండి, ఆయనకు విశాఖపట్నం వెళ్ళి ఆయన మధ్యలోనే దిగిపోయి ఆ సేవకుడిని ప్రేరేపించి, ఆ సేవకుడు కనబడి ప్రార్థన చేసి వెళ్ళాలన్నంత ప్రేరేపణ ఇది ఎవరు కలుగు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నిజంగా ఇలాంటి సేవకులు బోల్డ్ మంది ఉన్నారు. సమర్పణ కలిగి, భారము కలిగి, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంఘ విశ్వాసులు విమర్శించిన తట్టుకుని నిలబడి దేవుని కోసం నిలబడే సేవకులు మనకు కనపడుతూ ఉంటారు. అలాంటి సేవకులను గ్రహించటం, గుర్తించుకోవటం అది ఎంతో మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, ఒకవేళ నాకు జీతం రాకపోయినా, ఒకవేళ నేను చేసిన పనికి నాకు ఫలము ఆశీర్వాదం రాకపోయినా కూడా ఇది నేను ఇష్టపడి చేస్తాను. ఇది ఇష్టపడి చేస్తా, కష్టంతో కాదు. దేవుని పని ఎప్పుడు కూడా ఒక సేవకుడైనా, ఒక విశ్వాసైనా, సపోజ్ మందిరం ఊడమన్నాం, వారం ఊడువమ్మా, వారం శుభ్రం చేయ, వారం కడుగమ్మా, లేదా వారం ఈ పని చేయమ్మా, లేదా ఏదైనా ఫంక్షన్లో ఆటలో పరిచర్య చేయమ్మా, ఆ పని చేయమ్మా, ఈ పని చేయమ్మా అన్నప్పుడు ఆ పని చేసే పరిచారకులు ఎలాగ ఉండాలంటే ఇష్టపడి చేయాలి. ఎలా చేయాలి? ఇష్టపడి చేయాలి. ఈయనేంట్రా ప్రతి పని నానెత్తివి పెడుతున్నాడు, నన్ను చేయమంటున్నాడు, నాకు అప్పగిస్తున్నాడు ఈ బరువు బాధ్యతలు.
అని భారం కలిగి అయిష్టంగా చేయకూడదు. దాని ద్వారా ఆశీర్వాదం రాదు. ఇది దేవుని పని. దేవుని పని. ఒక మందిరంలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వస్తారు. ఇతర దేశంలో ఉద్యోగస్తులు వస్తారు చర్చికి. ఒకరోజు ఒక ఆమె ఆ మందిరం అంతా ఆ యొక్క మాప్తో శుభ్రం చేసుకుంటూ, కడుక్కుంటూ, తుడుచుకుంటూ వస్తుంది. ఆమె తుడుచుకుంటూ వస్తుంటే ఒక ఆయన వచ్చాడు. అమ్మా, మీరు ఏం చేస్తున్నారు అది ఇది అని అంటే, క్లీన్ చేస్తున్నామయ్యా అది ఇది అండి. సరేనని మీరు ఎక్కడన్నా పని కావాలంటే చెప్పండి, నేను నా ఆఫీస్లో నీకు పని ఇస్తాను అని అది ఇది అన్నాడు. ఆయన ఏదో ప్రేమ చూపి ఏదో పని చూపి పాపం కానీ కష్టపడుతుంది, దేవుని పని చేస్తుంది, నేను కూడా ఏదన్నా పని ఇప్పిస్తానని అని అనుకున్నాను. తర్వాత వెంటనే ఆమె జేబులో నుంచి ఒక ఐడెంటిటీ కార్డు తీయంగానే ఆయనకి ఇచ్చింది. ఆయన చూపించినప్పుడు ఆయన ఏం చెప్తే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది సార్, ఒక కంపెనీకి ఆమె CEO, ఒక మేనేజర్ లాంటిది ఆమె. ఒక కంపెనీకి ఆమె ఒక మేనేజర్ అని చూపించిన కార్డు. ఆ కార్డు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంత మేనేజర్ అన్న ఆమె మందిరంలో ఏం చేస్తుంది? తుడుస్తుంది. ఈరోజు మనుషులు ఏం చేయాలి? అక్కడ పూసుంది కదా, ఇక్కడ పూసుంది కదా, అక్కడ తొడవపోయారు, ఇక్కడ తొడవపోయారు అని సేవకుడు చెప్తారు, విశ్వాసులు ఒకరొకరు చెప్తారు. కాబట్టి నేను చేద్దాం, నేను తుడుస్తాను, నేను చేస్తాను, నేను కడుగుతాను. ఆ సమర్పణ, ఆ భారము సంఘంలో ఉన్న విశ్వాసులకు అందరికి ఉంటేనే అది ఆత్మీయతగా ఉంటుంది. కానీ ఈరోజు ఎక్కడెక్కడ తప్పించుకునేవాడు. అమ్మో, కనపడితే ఏ పని చెప్తాడో, కనపడితే ఏం పని అప్పగిస్తాడో. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటారో తెలుసా? నేను ఎప్పుడు మందిరంలో ఏం పని చేయాలా, మందిరంలో నేను ఏం పని చేయాలా, నా వల్ల మందిరానికి ఏ పని ఉపయోగం, ఏ పని చేస్తే నేను చేయాలా, ఎందుకంటే దేవుని పని చేస్తే నాకు ఆశీర్వాదం. ఆ భారం, ఆ విశ్వాసం వారికి ఉన్న వాళ్ళు పరుగెత్తుకుంటూ వస్తారు. నేను ఈ పని చేస్తాను. నేను పాస్టర్ గారు చెప్పేదా కాదు, వాళ్ళే వచ్చి ఏం చేయమంటారు, ఈ పని ఆ పని నేను చేయమంటారు. కొంతమంది ఏమో పిలిచినా కూడా రారు, కనపడరు. కనపడితే మళ్ళీ ఈయన నాకేం నెత్తి మీద ఏ పని పెడతాడో అని ఫీల్ అయ్యి బాధపడతారు. కానీ ఆ చర్చిలో వేల రూపాయలు సంపాదించే విశ్వాసులు వాళ్ళు సింపుల్గా వెంటనే ఆ మాట CEO అనే కార్డు చూడగానే ఈయన కూడా వెళ్ళి ఓ బకెట్ తెచ్చుకున్నాడు. ఈయన కూడా ఒక పక్కన చూడటం మొదలుపెట్టాడు. ఈయన ఎవరంటే ఈయన కూడా ఒక CEO, ఈయన కూడా కంపెనీకి ఒక పెద్ద మేనేజర్లు అంటారు. అట్లా ఒకళ్ళు చూసి ఒకళ్ళు తను తగ్గించుకుని వాళ్ళు అందులో ఆ పని చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మనం ఎక్కడ పని చేసినా మనకు ఆశీర్వాదం వచ్చిందో లేదో తెలియదు, కానీ మనుషుల దగ్గర మనం ఎంత పరిచర్య చేసినా వాళ్ళు గ్రహించరు, గుర్తుపెట్టుకోరు. మనకి టయానికి వచ్చినప్పుడు కనీసం ఏ విధం కూడా మాటపూర్వకంగా కూడా సహాయపడరు. ధనం పక్కన పెట్టండి, మాటపూర్వకంగా సహాయపడరు. కానీ దేవుని పనిలో చీపురు పుల్ల తీసి అలా వేసినా కూడా, దేవుని పనిలో ఏదైనా పని చేసినా ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంట? ఆశీర్వాదం. ఒక ఫ్యామిలీ చర్చికి వస్తుంటే చిన్న పిల్లోడు పాస్టర్ గారు ఏం చేశారంటే, 5వ సంవత్సరం 7 సంవత్సరాలు, అరే నువ్వు చెప్పులు స్టాండ్ దగ్గర ఉండరా అన్నాడు. సరే, చిన్నపిల్లడు కదా, సరే పాస్టర్ గారు అని చెప్పులు అందరూ రాగానే ఆ చెప్పులన్నీ క్రమంగా లైన్గా పెడుతున్నారంట. మరి వెళ్ళేటప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకునేటట్టుగా చక్కగా లైన్లో పెడుతున్నారు. చక్కగా అన్నీ పోయినట్టు కానీ దొంగతనం చేసి ఏమీ లేదు, అంత చక్కగా పని చేస్తారు. పెద్దోడయ్యాడు, 10th అయిపోయింది. మరలా ఆ పిల్లోడు ఆ పని మందిరంలో ఎక్కడ ఉందో సార్? చెప్పుల స్టాండ్ దగ్గరే ఉంది. పాస్టర్ గారు మరి 10th క్లాస్ అయిపోయింది, ఈసారి ఏం పని చేయమంటావు? అరే అక్కడే ఉన్నాడు, చెప్పుల స్టాండ్ దగ్గరే ఉండి చెప్పులు చక్కగా లైన్ పెట్టు. సరే, ఇప్పుడేగా కుర్రోడు కదా, సరే. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నా పోస్ట్ మారిద్దామో మందిరంలో, చెప్పుల స్టాండ్ నుంచి ఇంకొక స్టేజ్ మీదకి వచ్చి ఇంకొక పని, లేదా పాటలు పాడే పని, ఇంకో పని వచ్చిద్దాం అనుకున్నాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు మరి కరోనా అయిపోయాను, ఇప్పుడు మరి ఏం చేయమంటావు అంటే, మళ్ళా నువ్వు చెప్పుల స్టాండ్ దగ్గర లోపల కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు.
కుర్రోడు కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, కొంచెం లోక జ్ఞానం, వయసులో ఉన్నాడు. చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వయసులో ఉన్న అందరూ వస్తారు కాబట్టి కొంచెం షేమ్గా ఫీల్ అయ్యాడు. సరే అయినా కూడా దైవజుడు చెప్పాడని కొంచెం లోపల ఇదిగా ఉండి కూడా చేసాడు పని. అలా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇప్పుడు నన్ను ఎక్కడ ఉండమంటారు, దేవుడి పని ఏం చేయమంటారంటే మళ్ళా అక్కడే ఉండమంటారు. ఆయన కోపం వచ్చింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇదే పని చేస్తున్నాను, నేను ఇంకే పని చేయలేకపోతున్నానంటే, రే నా మాట విని అక్కడే ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పాడు. కొంచెం అసహించుకున్నాడు, కొంచెం బాధపడ్డాడు. తర్వాత మళ్ళా పాస్టర్ గారి మాట వినేసి సర్లే పాస్టర్ గారు అని మళ్ళీ లోబడి మళ్ళీ ఏం చేశాడు, అక్కడ ఏమున్నాడు, డిగ్రీ వచ్చినాక సివిల్స్ రాశాడు, కలెక్టర్ పోస్టులు రాశాడు. కలెక్టర్ పోస్టులు రాయగానే ఫస్ట్ ర్యాంకులో 2వ ర్యాంకు ఆయనకి వచ్చింది. ఇది నిజంగా జరిగిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాడికి అర్థమైందంట, అప్పుడు ఆ చెప్పుల స్టాండే ఉండే వ్యక్తికి అర్థమైందంట, పాస్టర్ గారు ఇక్కడే ఎందుకు ఉండమన్నాడు, దేవుడు నన్ను రానున్న రోజుల్లో ఇంత గొప్ప ఉద్యోగం, ఇంత గొప్ప పోస్టు, ఇంత గొప్ప ఆఫీసర్ని అవటానికి, సేవకుడు మాట నేను వినటానికి వినే బాధ్యత దేవుడు కలిగించాడు కాబట్టి ఈరోజు నేను మంచి కలెక్టర్ని అయ్యాను అని సంతోషపడి మందిరంలో గొప్ప సాక్ష్యం చెప్పాడు. కలెక్టర్ అయినా కూడా మందిరానికి వస్తే మళ్ళీ అక్కడే ఉండాలంట. అది ఇంకా సంతోషంగా చేశారంట అక్కడ. హల్లెలూయా. అందుకే దేవుని పనిలో ఎలాగుండాలంటే ఒక భారం కలిగి, భారం సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక భారం కలిగి, విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు కానీ సావుకుని అర్థం చేసుకునే వాళ్ళు, ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ప్రతి పరిస్థితిలో అండదండగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అయినా కూడా పౌలు గారు అంటున్నాడు, ఎవరు పట్టించుకోకపోయారు, సువార్త చేయాల్సిన భారం నా మీద మోపబడి ఉంది కాబట్టి ఇది నేను ఇష్టంతో చేస్తున్నాను, ఈ ఇష్టంతో నేను చేస్తాను. నాకు జీతం వచ్చినా రాకపోయినా, అంటే ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, ఆర్థికంగా నేను ఎదగపోయినా నేను ఇష్టపడి చేస్తాను. చివరికి ఒకవేళ ఇష్టపడకపోయినాను ఇక్కడ ఏమన్నా తెస్తా, నేను గృహ నిర్వాహకత్వపు అప్పగింపు, అంటే కనీసం ఆ యొక్క పనిలో పాలుబాగయ్యే అర్హుడిగా నేను భావిస్తాను. హల్లెలూయా. చివరిగా కొన్ని మాటలు చదివి మనం ప్రార్థన చేద్దాం. అట్లయితే నాకు జీతమేమి, నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్తను నాకున్న అధికారం పూర్ణంగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించితే నా జీతం. నేను అందరి విషయంలో స్వతంత్రమే ఉన్నాను. ఎక్కువ మంది సంపాదించుకుంటూ అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటాను. యూదులు సంపాదించుకుంటూ యూదుని వలె ఉంటుంది. ధర్మశాస్త్రం లోబడిన వాడిని సంపాదించుకుని నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినాను ధర్మశాస్త్రం లోబడిన వాడి వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడు కాదు, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడినవాడు అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటూ ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటుంది. బలహీనలు సంపాదించుకుంటూ బలహీనులకు బలహీనులైతుంది. ఏ విధము చేత కొందరిని రక్షించవాలని అందరికీ అన్ని విధాల వాడనై ఉన్నాను. హల్లెలూయా. పౌలు గారిలో ఉన్న గొప్ప సమర్పణ ఏంటి తెలుసా? ఎవరు ఎలాంటి వాళ్ళు అలాగుంటాడంట. యూదులుగా ఉంటారంట, బలహీనులుగా ఉంటారంట, బలవంతుడికి బలవంతుల్లాగా ఉంటారంట. అంటే అలాగ అందరికీ అన్ని విధాల వాడిగా ఉండి ఏదో ఒక విధంగా ఆ మనిషిని ఏం చేయాలంట, రక్షించుకోవాలనే తపన కలిగి ఉంటారంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మ జ్ఞానం అంటే ఇది, ఎదిగే కొద్ది వచ్చే ఆత్మీయమైన జ్ఞానం. చివరిగా చూడండి 10వ వచనం, 23వ వచనము, 9:23. మరియు నేను సువార్తల వారితో పాలువాడటకే దానికని సమస్తం చేయించున్నాను. పందిపు రంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయాలను మితంగా ఉండు. వారి క్షేమ కిరీటం పొందుటకు, మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితంగా ఉండు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతునేమోనని నా శరీరము నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దాకేమో ఆయన గురించి చెప్పాడు,
మీరు ఏది నాకు మేలు, మీ ద్వారా నాకు మేలు జరిగినా జరగకపోయినా, మీరు నన్ను విమర్శించినా విమర్శించకపోయినా, నేను చేసేది దేవుని పని. నాకు జీతం వచ్చినా రాకపోయినా నేను ఇష్టపడి చేస్తాను కాబట్టి నాకు మేలే అని అన్నాడు. కాబట్టి అందరినీ అన్ని విధాలుగా నేను సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నా అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా తెలుసా, మనమందరము ఇంకా సంఘంలో ఉన్న మిగతా వాళ్ళతో సహా అందరికీ చెప్తున్నమాట సార్, పరిదపు రంగం మందు పరిగెత్తు వారందు పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందను తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం లాంటిది, ఒక రన్నింగ్ రేస్ లాంటిది. లోకంలో చాలామంది రన్నింగ్ రేస్ పరిగెత్తారు, వాళ్ళు బహుమానం కోసం పరిగెత్తారు. క్రైస్తవ జీవితంలో కూడా ఒక బహుమానం ఉంది. ఇది వాడబారిన కిరీటం, అక్షయ కిరీటం, నిజమైన జీవితం, ఆత్మీయ జీవితం. అయితే ఈ పరుగు పందెంలో పరిగెత్తాలంటే కొన్ని నియమాలు చెప్తున్నాడు, సంఘంలో ఉన్న వారు చెప్తున్నాడు. మనమందరూ దేవుడు లోపలికి వచ్చాం, మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉన్న మనమందరం ఒక పరుగు ఉంది మనకి, ఆత్మీయ పరుగు. పరుగెత్తుదా అనే ఒక పాట కూడా ఉంది కదా. మనం పరుగు పందెంలో ఉన్నాం. ఆ పరుగు పందెంలో ఆ బహుమానం మనం పొందుకోవాలంటే, ఆ అక్షయమైన కిరీటం, వాడబారిన కిరీటం మనం పొందుకోవాలంటే, బాప్తీసం తీసుకున్న నీవు నేను ఏం చేయాలి సార్? అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. దేవుడికి నమ్మిన మనం, సంఘంలో ఉన్న విశ్వాసులు, పరుగు పందెం ఉంది. ఈ పరుగు పందెంలో ఎలా ఉండాలంటే, మొదటగా మితముగా అన్ని విషయాల్లో లిమిట్ ఉండాలంట. అది తినే విషయమే కానీ, నిద్రపోయే విషయమే కానీ, అది ఇంకోటి దేవుని కోసం దేనినైనా త్యాగము చేసేవారుగా ఉండాలంట. అంటే మితం చూడండి, పరుగు పందెం పరిగెత్తేవాడు, వాడు డైట్ మెయింటైన్ చేయాలి. ఎలా పడతారో తినకూడదు. పొట్ట పెరిగినా వాడు పరిగెత్తలేడు. చక్కగా ఫిట్నెస్ ఉండాలి, చక్కగా ఆరోగ్యం ఉండాలి, అన్నీ మితంగా తినాలి, మితంగా నిద్రపోవాలి, అన్నీ మితంగా వాడు ఉండాలి. అప్పుడే ఆ పరుగు పందెంలో వాడు పరిగెత్తాడు. భక్తిలో కూడా అంతే, కొంత మితముగా ఉండాలంట. మాటల విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, పనుల విషయంలో కానీ ఒక మితమైనప్పుడే మనం గురి వద్దకు ఏమవుతామంటే పరిగెత్తుతాం. తర్వాత ఏమన్నాడు సార్, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడదు. కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోతునేమోనని నా శరీరమును ఏం చేస్తానంట, నలగొట్టుకుంటున్నాను. ఒకటే పరుగు పందెంలో పరిగెత్తాలంటే మితంగా ఉండాలి. రెండోది గురి చూసి పరిగెత్తాలి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, విజయం పొందుకోరు. కొంతమంది సంవత్సరాలు రాస్తారు, వాళ్ళ అమ్మ నాన్న పిప్పి చేస్తారు డబ్బులంతా. కొంతమంది గురి చూసి రాస్తారు. మన ఈ మధ్య సివిల్స్ వచ్చినాయి కొంతమందికి, కలెక్టర్ ఉద్యోగస్తులు వచ్చారు. వాళ్ళు ఎంత ఒక అమ్మాయి అయితే, ఒక అబ్బాయి అయితే, వాళ్ళ చాలా పేద కుటుంబం, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుంటూ వచ్చిన వాళ్ళంట. అలా చదువుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళకు గురి కలిగి ఉంది, భవిష్యత్తులో నేను ఒక కలెక్టర్ని అవ్వాలి. ఆ గురి వాళ్ళకు ఉన్నది కాబట్టి ఆర్థిక పరిస్థితులు వారికి అడ్డుగా రాలా, కుటుంబం పరిస్థితులు వారికి అడ్డుగా రాలా. ఇవేం పట్టించుకోకుండా వారు ముందుకు వెళ్ళారు. ఈరోజు గొప్పగా కలెక్టర్లు అయ్యారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళు ఏమున్నారంటే ఒక గురి ఉంది. భక్తి జీవితంలో కూడా మనకి మితముగా ఉండాలి అన్ని విషయాల్లో. రెండోది గురి చూసేవారుగా మనం పరిగెత్తాలి. మూడోదిగా మనం చూస్తే దాంట్లో పౌలు గారు అన్నాడు, నా శరీరము నేను ఏం చేస్తున్నాను, నలగొట్టుకుంటున్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతాను. ఈరోజు చూడండి, చాలామంది ఇతరులకు చెప్పి బోధించి సేవ చేసి పాలు గారు, కేఏ పాల్ ఒకప్పుడు విమానం, ప్రపంచంలోనే ఒక పెద్ద సేవకుడు. ఎంత పెద్ద సేవకుడు అంటే ప్రధానమంత్రి, ఇతర దేశాల్లో ఉన్న ప్రధానమంత్రులు కూడా ఆయన మీద ఆయన పేరు పెట్టుకుంటారు. ఆయన వెళ్ళని దేశాలు లేవు, వెళ్ళని ఊరు లేదు. ఈరోజు ఒక పెద్ద జోకర్ అయిపోయాడు, పడిపోయాడు అక్కడ. డబ్బాయిస్లోనూ, వాళ్ళ ఫ్యామిలీ గొడవల అన్నదమ్ముల గొడవల విషయంలోనూ, ఎన్నో విషయాల్లో ఆయన ఉన్న హోదా, దేవుడు ఎంత ప్రపంచ శాంతి దూత అని బిరుదుకులు ఇచ్చారని. అంత ఎక్కడ అడుగుపెడితే అక్కడ సమాధాన పరిచేవాడు. ఈరోజు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఎంత ఏమైపోయిందంట, అంత గందరగోళం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గందరగోళం అయిపోయింది, ఆయన జీవితం నాశనం. అలాగే విశ్వాసులు కూడా ఒకప్పుడు ఎంత బాగా ప్రార్థించేవాళ్ళు, ఎంత బాగా ఆత్మీయత కలిగి ఉండేవాళ్ళు,
కానీ వాళ్ళు ఏమైపోయారు ఈరోజు చాలామంది భ్రష్టులు అయిపోయారు. ఎందుకంటే ఎవడైతే ఆత్మీయంగా ఎదగాలి అనుకునేవాడు తన శరీరాన్ని ఏం చేసుకోవాలంటే నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం అంటే ఈ శరీరం ఎంతో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, ఎన్నో ఆశలను గురుకుల మనిషిని సైతాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎన్నో కోరికలతో మనిషిని గలిబిలి చేస్తూ ఉంటాడు. లోకంలో పడేయాలని ఎంతోమంది పెద్ద పెద్ద భక్తుల్నే బైబిల్లో పడిపోయారు. కానీ వాళ్ళు తిరిగి వాళ్ళు ఏమయ్యారంటే పశ్చాత్తాపడ్డారు. పౌలు గారు ఎక్కడ పడినట్టుగా కనపడ్డారు. ఎందుకంటే ఆయనకి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానంతో ఏం చేశాడంటే తన శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే నలగొట్టుకున్నాడు. ఈరోజు మన భక్తి జీవితం ఎదగాలన్నా మనం నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం అంటే ఆత్మీయతలో మన శరీర విషయంలో ఏదైతే ఆ దేవునికి ఇష్టం కానిదందో అది మనం ఎక్కువగా ప్రేమించుకోకుండా దేవునికి ఇష్టమైన దాన్ని మనం కలిగి ఉండి మితముగా కలిగి ఉండి గురి చూస్తూ వెళ్తున్నట్లయితే ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సార్? సంఘంలో ఉన్న కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు పౌలు గారు. నేను భ్రష్టునైపోక ఉండటానికే నేనేం చేశానంటే నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. కాబట్టి మీరు కూడా అలాగ మీ శరీరాన్ని నలగొట్టుకుని గురి చూస్తూ మితముగా ఉంటూ పందెములో పరిగెత్తండి, గొప్ప కిరీటం మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ అధ్యాయంలో 3 విషయాలు కేవలం మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా విమర్శించే వారి గురించి మాట్లాడి నేను మిమ్మల్ని కన్నాను అబ్బాయి, మీకు సువార్త చెప్పాను, అయినా మీరు నన్ను విమర్శిస్తాను. నేను మిమ్మల్ని కాచేవాడిని, మందను కాచేవాడిని, మరి మందపాలు తాగే అర్హత నాకు ఉంది. ఆ అర్హత నాకు ఉంది. దేవుడే చెప్పాడు, ఆ నియమం చెప్పాడు. సువార్త చేసేవాడు సువార్త వల్ల బ్రతకాలి, నియమం పెట్టాడు. అయినా కూడా ఒక్కొక్కసారి మీరు నాకు సహాయం చేసినా చేయకపోయినా కూడా నేనేం చేస్తున్నానంటే ఇష్టపడి చేస్తున్నాను, ఇష్టపడి సేవ చేస్తాను. ఎందుకంటే ఆ భారం నాలో ఉన్నది. మూడోదిగా ఏం చెప్పాడంటే సంఘ విశ్వాసం చెప్తున్నాను. మీరు ఆత్మీయ జీవితంలో పరుగు పందాలి. ఈ పరుగు పందెంలో గురి చూస్తూ పరిగెత్తాలి, మితముగా పరిగెత్తాలి. అవసరమైతే మన శరీరాన్ని కూడా నలగొట్టుకునేవారుగా. ఎందుకంటే కొంతమంది మొదట్లో ఎంతో ఉద్యోగంగా ఆత్మీయతలో ఎంతో ఒక ర్యాకెట్లా దూసుకుపోయి చివరికి ఎన్నో పాపములో బలహీనతలో పడిపోయి చివరికి బైబిల్ కూడా విడిచిపెట్టిపోయి లోకంలో కలిసిపోయిన విశ్వాసులు బోడు మంది ఉన్నారు. పౌలు గారు చెప్తారు అనేక చోట, ఇదిగో వాడు భ్రష్టుడైపోయాడు, వాడు సైతానికి అప్పగించేశాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఇలాగా చెడిపోయారని చెప్తారు. కాబట్టి మనం చివరి వరకు, అంతం వరకు వాడు రక్షణ ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అలాగే మనం కాపాడుకుంటూ మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మనం విమర్శించేవారే కాదు, అవసరమైతే సహాయపడే వాళ్ళంగా ఆయన పడే భారంలో మన వంతుగా మనం చేతనైతే ఏదైనా చేసేవారుగా మనం ఉండేవారుగా ఉండాలి. కానీ మనం ఎవరిని కూడా విమర్శించేవారుగా మనము, ఎస్పెషల్లీ సేవకుడు నిన్ను సువార్త చెప్పి రక్షణ చెప్పి బాప్తిస్మం ఇచ్చి అలాంటి వ్యక్తిని తల్లిదండ్రులను విమర్శిస్తే పిల్లలకి ఆశీర్వాదం, దీవెన, నష్టమా? నష్టమే. తల్లిదండ్రులను దూషించిన వాళ్ళు, తల్లిదండ్రులను శపించిన వాళ్ళు, తల్లిదండ్రులను మాట విన్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎదిగినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. అందుకే వాళ్ళు మనం మేలు కోరేవాళ్ళు కాబట్టి లోబడేవారుగా మనం ఉండాలి. అట్టిగా మనం ఆత్మీయ జీవితంలో కూడా మన మేలు కోరే మన సేవకుడి మాట, సంఘం మాట, పరిచర్య భారంలో పాలు పంచుకునే వారిగా ఉండాలని, మనం పరుగు పందెంలో పరిగెత్తేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు దేవుడు ఈ వాక్యము మన హృదయంలో ఈ 9వ అధ్యాయం ద్వారా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ఈ 9వ అధ్యాయం ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ మాటలు మన జీవితాలు అన్వయించుకుని మరింత ఆత్మీయతలో ముందుకు వెళ్ళే బాధ్యత మనం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించుకునేవారు ఒక చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం.